ఓం నమో భగవతే రుద్రాయ. కార్తీక మాసంలో మనం శివకేశవులిద్దరినీ కూడా పూజించటం మనకి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే మాసాలలోకెల్లా మంచి మాసము, పుణ్యం కలిగించేటటువంటి మాసం ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసమే. అయితే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి కొలది ఏదైనా చిన్న దానమైనా సరే ఇచ్చినా మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే ప్రత్యేకంగా మనకి కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ద్వాదశి నాడు అందరూ కూడా శక్తి కొలది శాలిగ్రామ దానాలు అనేటటువంటివి ఇస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో ఇవ్వలేనటువంటి వారు కార్తీక పౌర్ణమి నాడు ఈ శాలిగ్రామ దానాలు అనేటటువంటివి ఇచ్చిన విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా నశించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క శాలిగ్రామాలతో పాటు అలాగే ఉసిరికాయ యొక్క దీపదానము, అలాగే వరిపిండి లేదా గోధుమ పిండితో చేసినటువంటి దీపదానములు, ఇంకా బ్రాహ్మణులకు స్వయంపాక దానములు, వస్త్రదానములు, ఇవన్నీ కూడా మీరు కార్తీక పౌర్ణమి నాడు ఇచ్చిన మీకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సకల పాపాలు కూడా హరించి మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు, అలాగే ఇప్పుడు చేసినటువంటి తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించాలి అంటే, తొలగిపోవాలి అంటే మీరు తప్పనిసరిగా శాలిగ్రామ దానాన్ని అనేటటువంటిది దానంగా బ్రాహ్మణులకు ఇవ్వాలి. అయితే ఈ శాలిగ్రామ దానం ఇవ్వడం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ యొక్క శాలిగ్రామాన్ని మీరు గనక బ్రాహ్మణులకు దానం ఇస్తే సర్వ పాపాలు తొలగుతాయని శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి. ఈ శాలిగ్రామానికి మీరు అభిషేకించి, అలాగే ఈ అభిషేకించినటువంటి జలాన్ని స్వీకరించిన సర్వ రుగ్మతలు కూడా తొలగుతాయని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి కొలది ఈ శాలిగ్రామ దానం ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ శాలిగ్రామం మీ యొక్క పూజా మందిరంలో ఈ చిన్న సైజులో ఉంచుకున్నట్లయితే మీరు ఈ యొక్క శాలిగ్రామ ప్రభావం వలన మంచి ఆలోచనలు, మీరు చేసేటటువంటి పూజా ఫలితాలన్నీ కూడా త్వరగా కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శాలిగ్రామానికి ప్రతిరోజు కూడా నీటిని అభిషేకించి ఆ నీటిని మీరు తీసుకున్నారు అంటే మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా, ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క శాలిగ్రామ దర్శనాన్ని మీ కుటుంబ సభ్యులు మాత్రమే చూసే విధముగా పెట్టుకోవాలి. అన్యులు ఎవరూ కూడా ఈ శాలిగ్రామ దానాన్ని మీ ఇంట్లో ఉంచినట్లుగా తెలియకూడదు. అలాగే ఈ యొక్క శాలిగ్రామానికి ప్రతిరోజు కూడా షోడశ ఉపచారాలతో గనక పూజ జరిపించుకున్నట్లయితే మీకు ఆ యొక్క శాలిగ్రామ యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది. ఇది సాక్షాత్తు ఈ శాలిగ్రామం అనేటటువంటిది విష్ణు స్వరూపము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శాలిగ్రామ దానాన్ని మీరు కార్తీక పౌర్ణమి నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా తగిన దక్షిణ తాంబూలములు ఇచ్చి శాలిగ్రామ దానాన్ని చేసుకుని మీరు చేసినటువంటి సకల పాపాలని కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.